ఈ నంది ఉంది కదా, ఈ నంది కొమ్ముల నుంచి గోపురం చూడాలంటే శ్రీశైలం గోపురం. అంటే ఏంది స్పెషాలిటీ? మల్లమ్మ రోకలి మనసులో ఏమైనా కోరికలు అనుకుని నిలబెడతారు. వస్తే అనుకున్న కోరికలు అయితే ఏ పవిత్ర గంగా మాతా హే అంటే పేరుకు తగ్గట్టే. అంటే మల్లమ్మ కన్నీరు కదా, అంటే ఇక్కడ ఇట్లా 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 పోవాలంట. విగ్రహం పక్కన నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి, ఊరుతున్నాయి అనమాట నీళ్ళు. అవి కన్నీరు అంట. అవి ఇక ఎక్కడి నుంచి వస్తే తెలియదంట, కానీ నీళ్ళు వస్తూనే ఉంటాయంట అవి. ఎప్పుడు మేము చాలాసేపు అయింది స్టార్ట్ అయ్యి, ఇంకా ఇక్కడ అడవి కూడా దాటలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. గైస్, ఇప్పుడు రైట్ నౌ ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. మేము పాతాళగంగలో స్నానం చేయడానికి వెళ్తున్నాం అనమాట. బై ద వే, నిన్న మేము స్టే చేసిన ప్లేస్ ఇదే. సో ఇది వచ్చేసి బీరప్ప స్వామి సదనం అనమాట, కుర్మ వంశంకి సంబంధించిన వాళ్ళది. సో ఇందులో వచ్చి మేము ఉంటున్నాం అనమాట ఈరోజు. నిన్న మాకు రూమ్ కాస్ట్ వచ్చేసి ఇద్దరం, అంటే నేను నా ఫ్రెండ్ ఒకటే రూమ్ తీసుకున్నాము. రూమ్ కాస్ట్ 800 పర్ డే అంట. చాలా ఎక్స్పెన్సివ్. మా ఫ్రెండే చాలా ట్రై చేసిండు 500కి ఇవ్వమని, కాకపోతే వాళ్ళు ఇవ్వలేరు. ఇక్కడ వేరే ఆప్షన్ మనకు ఉన్నది ఏంటంటే డార్మేటరీ ఉంది. అంటే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది, ఆడిటోరియం లాగానన్నా హాల్ లాగానన్నా. అన్ని బెడ్లు ఉంటాయంట. 100 రూపాయలు ఇస్తే ఒక బెడ్ ఇస్తారంట, ఓ రోజు వండుకోవచ్చు అంట. కానీ అక్కడ చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. మేము ముందే చాలా డ్రైవ్ చేసినాం కాబట్టి మంచిగా రెస్ట్ తీసుకోవాలని ఇక ఇక్కడ మన సదనం ఉన్నాక డార్మేటరీ ఎందుకు మనకు అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాము. ఇప్పుడు రైట్ నౌ వెళ్ళి పాతాళగంగలో స్నానం చేస్తున్నాం. నేను కవర్ తెచ్చుకోలేదు, చూడండి. ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మీరు కవర్ తెచ్చుకోండి, లేకపోతే నాలా ఇట్లా సంకలు పెట్టుకొని పోవచ్చు. ఆల్రెడీ గైస్, పాతాళగంగకి ఇక్కడ నుంచి 450 మీటర్స్ ఉంది. కేర్ చేయకుండా వెనకాలకి యాక్సిలరేట్ చేస్తున్నా. ఆల్రైట్, కళ్యాణకట్ట పాతాళగంగ ఏదే ఇట్లా ఇట్లా పోవాలంట. ఇక్కడ పాతాళగంగ ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడే ఉంటుంది. ఈ డార్మేటరీ అని చెప్పినా కదా గైస్, ఆ డార్మేటరీ ఇక్కడ సైడే ఉంటుంది. చూపిస్తాం మీకు డార్మేటరీ ఎక్కడ ఉంటుందో. మనం కొనుక్కుంటావారా పావులుగినా బ్యాట్ బాల్ ఏమన్నా? ఇది డార్మేటరీ అని చెప్పినా కదా, ఆ డార్మేటరీ ఇక్కడ ఉంటుంది. స్ట్రైట్ పోతే పాతాళగంగ. అండ్ ఇగో ఇదనమాట నందీశ్వర సాధన అని ఉంటుంది. అందులో అన్ని బెడ్లు ఉంటాయి అన్నమాట. పెద్ద బెడ్లు ఉంటాయి. 100 రూపాయలు ఇస్తే ఒక బెడ్ ఇస్తాడు. అదే 200 ఇచ్చినాం అనుకోండి, బెడ్ మీద బెడ్ ఇస్తాడు. అంటే మంచం ఉంటుంది, ఇనుప మంచం. నాకు అంటే నిన్న చెప్పారు అనమాట. మాకు ఆ చిన్న చిన్న పొరాలు ఉండే కదా, నిన్న బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పారు డార్మేటరీలు ఎట్లా ఉంటుంది అంటే, అన్న 100 రూపాయలు ఉంటుంది, 200 ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్ నౌ మేము వచ్చేసినాం పాతాళగంగ దగ్గరికి. ఇక్కడ కార్ ఎడ పెట్టుకోవాలి రా మామ, మనము అక్కడ వాళ్ళు పాతాళగంగ కార్ పెట్టుకొని వద్దాం. మాకు A few moments later. గైస్, పార్కింగ్కు మంచి ప్లేస్ దొరికింది, పెట్టే కార్ పార్క్ చేసేసినాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పాతాళగంగకి వెళ్ళాలి కమాన్లో నుంచి. అంటే తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇవన్నీ మాకు తెలుసులే అని చెప్పి మీరు ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీడు ఫస్ట్ టైం వస్తుండు. అలా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది గంగాదేవి పాదాలు రా, మొక్కు ఒకసారి. స్టార్ట్ అయినాయి, ఇక మెట్లు స్టార్ట్ అయినాయి. కిందికి దిగాలి. ఇట్లా ఆల్మోస్ట్ ఒక కొండ దిగినంత దిగాలి రా కర్ణాకర్. ఇప్పుడు బాగానే ఉంటుంది, మీదికి ఎక్కుతుంటేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనోడు చూసి షాక్ అయిపోతుండు, అంటే వ్యూ ఎట్లుందని చెప్పి. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు వదులుతారు తెలుసా? ఇగో ఇప్పుడు ఆ డ్యామ్లా ఈ సైడ్ పొంటి చూడు, ఇట్లా 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 గుట్టలా ఉంది కదా, ఆ నీళ్ళ పక్క పొంటి దాన్ని అవి మునిగిపోతాయి అనమాట నీళ్ళ లోపల. అప్పుడు నిండు ఉన్నట్టు అర్థం అది. అప్పుడు వదులుతారు గేట్లు. చాలా కిందికి దిగినాం తెలుసా మనం, అయినా కానీ ఇంకా రాలేం కిందికి. ఇంకా ఇప్పుడు ఎంత దిగినామో దానికన్నా ఎక్కువ దిగాలి కిందికి. ఇంకా కాయసా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంతకుముందుకు నేను వచ్చినప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు నీళ్ళు నిండు ఉంటాయి కదా, ఇప్పుడు యాక్చువల్లీ సగానికి సగం కిందికునే నీళ్ళు. అంటే మెట్లు దిగాలి మనం. పాతాళగంగలో స్నానం చేయాలంటే చాలా మెట్లు ఉంటాయి. ఈరోజు తడిచిపోతుంది, నో డౌట్. అంతే కదా, అంటే మరి యాక్చువల్లీ చాలా కిందికి వచ్చినాము. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈడ ఆపి ఈడనే బట్టలు పెట్టి, అంటే ఈడ బట్టలు పెట్టి జస్ట్ గీ రాళ్ళు ఉన్నాయి, గిడ రాళ్ళు కనబడుతున్నాయి, గిడ వేసి స్నానం చేసినాము. ఇప్పుడు నీళ్ళు తక్కువనందుకు చూడు ఎంతలో, మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక 20 ఫ్లోర్లు అంత దిగాలి కిందికి. అమ్మా
కాళ్ళు ఇప్పటికే వణుకుతున్నాయి నాయి. గైస్ మొత్తానికి వచ్చేసినాము. ఏ పవిత్ర గంగా మాతా హే. పాయిగా చేసుకోపో, స్నానం చేసుకోపో, బట్టలు ఏడబెట్టి ఉరికిగా దుంకన్లో ఈత వస్తుందా నీకు? ఈత రాకపోతే అని లోపలనే ఉండు, అక్కడ పోకు. పోనీయరు కూడా అసలు యాక్చువల్ ఎవరిని. సో గైస్ ఫైనల్లీ స్నానం అయిపోయింది మా పాతాళ గంగల. ఇక మీదికి వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాము. సీరియస్లీ చెప్తున్నా, కింద పాతాళ గంగల స్నానం చేసి మీదికి ఎక్కే వరకు బాడీ మొత్తం చెమట అయిపోయింది. ఇక అందుకని ఏం చేయాలో అర్థం కాక మళ్ళా రూమ్కి వచ్చి స్నానం చేసుకున్నాము. ఇక తప్పేటట్లేదు, ఎండ భయంకరంగా కొడుతుంది. ఒకటి చెమట అయిపోయింది మొత్తం. అంటే స్నానం చేసిన సింగారం లేదు. అందుకే రూమ్కి వచ్చి వేడి నేను స్నానం చేసుకున్నాం. నిన్న మన చిన్న పొరాలు హెల్ప్ చేశారని చెప్పినా కదా, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనల్ని పిక్ చేసుకొని దర్శనం చేపిస్తారంట. సో వెళ్దాం పదండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తిన్నారా మీరు? అయ్యో ఈయననే రెడ్డి బ్రో, చాలా ఫేమస్ ఇక్కడ బ్రో. అవును, ఇప్పుడు కార్ తీసుకురావాలా లేకపోతే అంతే అంటారా? ఇప్పుడు ఆ బ్రో రెడ్డి బ్రో మన ఎంబడి కార్లో వస్తాడు. కార్ ఒక దగ్గర పెట్టేసి టెంపుల్ కంటే వెళ్దాం. సో వేసి ఇప్పుడు ఇక దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. హాయ్ అప్పు రెడ్డి బ్రో, హాయ్ అప్పు రెడ్డి బ్రో అని చూపి. ఎండ అయితే అసలు మామూలుగా ఎండ కొడతలేదు, చాలా డేంజర్ ఎండ కొడుతుంది. కార్లో ఏసీ మ్యాక్సిమం పెట్టుకోవాల్సి వస్తుంది అసలు. అది పర్లేదు కానీ అంటే చెప్తున్నా, ఇప్పుడు అంతా ఏసీ వేసినా కానీ చెమటలు కారుతున్నాయి. మళ్ళీ కూడా మీసాలకి వెళ్ళి వస్తున్నాయి చెమటలు. నిజం రా, అదే శ్రీశైలం గోపురం. అది ఈ శివాజీ గోపురం ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్. ఇది శివాజీ కట్టించిండా? అచ్చా ఛత్రపతి శివాజీ మహారాజ్. అక్కడ శివాజీ మహల్ ఉంటుంది, అదే అది పింక్ కలర్. పోదాం ఫస్ట్ ఇక్కడ మన మెయిన్ దేవుని దర్శనం కావాలి. మెయిన్ దేవుని దర్శనం అయినాక శివాజీ మహల్ పోదాం. స్కూల్ కాదు, దర్శనానికి పోవాలి కదా ముందు. మీ స్కూల్ తీసుకొస్తున్నా. అచ్చా, ఏమో మాకు తెలియదు స్కూల్ ఏందో ఇదేందో. ఇక్కడ సత్రాల ఫుడ్ అంత క్వాలిటీ లేదు బ్రో. ప్లస్ అందరు జనాలు హైజీన్ లేదు. అంటే ప్లేట్స్ కరెక్ట్గా అడగడము. అంటే ఆవును చూపిస్తావేంద్రా, ఇప్పుడు చూడలేవు ఆవునే? ఏంది ఈ ఫుడ్ బాగానే ఉంది, టేస్ట్ ఓకే. 30 ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లు ఏమైందంటే నిన్న మేము నైట్ ఫుడ్ తిన్నది చెప్తున్నా. సత్రంలోనే ఫుడ్ పెట్టిరు అనమాట. ఫుడ్ అండ్ లంచ్ ఇంక్లూడ్ అంటే మేము డిన్నర్ అండ్ లంచ్ ఇంక్లూడ్ అంటే డిన్నర్ చేసినాము. క్వాలిటీ లేదనమాట. అంటే ఫుడ్ టేస్ట్ ఓకే పర్లేదు, బట్ అక్కడ కొన్ని కాక్రోచెస్ ఉన్నాయి, చెప్తే బాగుండదు. అండ్ ఆ ప్లేట్లు కూడా జస్ట్ తిన్నాక సబ్బు పెట్టి ఒకటి అడుగుతలేదు, జస్ట్ నల్ల కింద ఇట్లా చేతి ఇట్లా అడిగేసి ఒక టబ్లు వేస్తారు. బట్ ఇక నాకు అందుకే ఇప్పుడు నాకైతే మధ్యాహ్నం లంచ్ బయట ఏమన్నా ఇడ్లీ తింటే బెటర్. లెఫ్టా ఏంది బ్రో, మొత్తం ఎక్కడెక్కడ తీసుకుపోతున్నావు మమ్మల్ని? స్కూల్ అదే లడ్డు ఎంత? ఒకటి 20 రూపాయలు బ్రో. పెద్ద డబ్బాల్లో వస్తుంది కదా, అది ఎంత? అది ఎవరికి పెడితే వాళ్ళకి అట్లా కాదు, ఇస్తారు బ్రో. మనకు 200 ఉంటుంది, అది ఇస్తారు. లాస్ట్ టైం తీసుకున్నా నేను. పూజకి ఏం చెప్పలేదు, నేను తీసుకున్నా డైరెక్ట్. అట్లా కాదు బ్రో, ఇప్పుడు నార్మల్ చిన్న 20 రూపాయల లడ్డూలు ఉంటే కరెక్టే, కానీ ఆ పెద్ద లడ్డు అది పూజ చేసిన వాళ్ళకే కాదు, నార్మల్గా అందరికీ ఇస్తారు. లాస్ట్ టైం నేను తీసుకున్నా, మన ఒక 5-6 నెలల కింద వచ్చిన. నేను 5-6 నెలలు కాదు, 3-4 నెలల కింద వచ్చిన, 4 నెలల కింద వచ్చిన తీసుకున్నా నేను. అట్లేం లేదు. లెఫ్టా? పూర్తిగా లెఫ్టా? ఓకే. ఈయన పెట్టుకోవాలా బండిగా? గ్యాప్లో వస్తుందా? వస్తుంది, ఈ గ్యాప్లో పెడదాం, వస్తుంది. ఇలా ఎండ కూడా కొడతలేదు. సో గైస్ టెంపుల్ బ్యాక్ సైడ్ తీసుకొచ్చారు మన రెడ్డి బ్రో వాళ్ళు. వీళ్ళే బ్రో. ఇక్కడ రాను బ్రో, లిటరలీ 10th క్లాసా? 9th అయిపోయింది, 10th 9th. ఇప్పుడు 10th పోతాడు బ్రో. ఇక్కడ చాలా హెల్ప్ చేస్తుండు మాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకు కూడా, మీ ఫ్రెండ్స్కి. సో ఇప్పుడు ఫోన్ లోపల కెమెరాలు అవి ఎలా లేవు, ఇక్కడ ఇవి లోపల కార్లో పెట్టేసి పోతాం ఇక. ఓకే. 1 eternity later. ఆల్రైట్ గైస్, ఇప్పుడే దర్శనం అయింది. ప్రసాదం మీద తీసుకున్నాము. ఆ బ్రో వాళ్ళు వెళ్తున్నారు యాక్టివా మీద, వాళ్ళ ఇంటికాడ పెట్టేసి వస్తారంట. మన కార్లోనే వస్తారు. సైట్ సీయింగ్ అన్నీ చూపిస్తామన్నారు. పాలధార, పంచదార అట్లా మొత్తం మనకు. రెడ్డి బ్రో ఇంకా మల్లి బ్రో వీళ్ళంతా. ఒక బ్రో లోపలనే కూర్చుండు. సో వాళ్ళ ఇంటికంటే వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని అన్ని సైట్ సీయింగ్ దర్శనం ఎట్లా అయింది? మంచిగా అయింది, జబర్దస్త్ అయింది. A few moments later. ఆల్రైట్ గైస్, అందరూ వచ్చేసారు మన గ్యాంగ్. మల్లి బ్రో, రెడ్డి బ్రో, నరి బ్రో,
ఇక అందరం కలిసి సైట్ సీయింగ్కి వెళ్దాము మన కరుణాకర్ గారు. సో గైస్ ప్రజెంట్ మనం ఇప్పుడు మల్లమ్మ కన్నీర్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. దాని తర్వాత శివాజీ మహల్కి వెళ్దాము. ఓకే వచ్చేసినాము. ఇగో ఇదే మల్లమ్మ కన్నీరు అంట టెంపుల్. అక్కడ ఉంది శ్రీశైలం మెయిన్ టెంపుల్. అక్కడ నుంచి మనం ఇక్కడ సైడ్ వచ్చినాము. గోపురం ఇది, అది టెంపుల్. అమ్మ నిజం చెప్తున్నా, ఈ బ్రోవాలు మనకు దొరకకపోయినంటే మనం అంతే నార్మల్ ఉంటుండే. లక్కీ బ్రో, మీరు మంచిగా దొరికారు మాకు. సీరియస్గా చెప్తున్నా. మేము వచ్చి అండ్ బై ద వే ఈరోజు అమావాస్యనంట. అమావాస్య రోజు శ్రీశైలంలో మంచి దర్శనం అయింది మాకు. A few moments later. గైస్ దర్శనం అయింది, చాలా మంచిగా ఉంది అమ్మవారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పేరుకు తగ్గట్టే, అంటే మల్లమ్మ కన్నీరు కదా, అంటే ఇక్కడ విగ్రహం పక్కన నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి, ఊరుతున్నాయి అనమాట నీళ్ళు. అవి కన్నీరు అంట. అవి ఇక ఎక్కడి నుంచి వస్తాయో తెలియదంట, కానీ నీళ్ళు వస్తూనే ఉంటాయంట. అవి ఎప్పుడు ఒక 14వ శతాబ్దం నుంచి వస్తున్నాయంట నీళ్ళు. అట్లా గురి కట్టి 20 ఏళ్ళు అవుతుంది. సో మీరు శ్రీశైలం వస్తే కంపల్సరీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, మల్లమ్మ కన్నీరు. ఓకే అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది, ఇక్కడ ఏదో రోకలి, మనం ఏదైనా కోరిక కోలుకొని రోకలు నిలబెడితే నిల్చుంది అనుకోండి, మన కోరికలు తీరుతాయంట. పోయి పరీక్షిద్దాం మన కోరికలు మరి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఏడున్నాయి బ్రో రోకళ్ళు? ఫస్ట్ దర్శనమా? ఏడుంది రోకలి? అక్కడ ఉందా? ఓకే అంటే ఏంది స్పెషాలిటీ? మల్లమ్మ రోకలి మనసులో ఏమైనా కోరికలు అనుకుని నిలబెడతారు. నిలిస్తే అనుకున్న కోరికలు అయితే నిలబడితే. కమాన్ కరుణాకర్, ఫస్ట్ ఏమన్నా కోరు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ శివాజీ మహల్ దగ్గరకు వచ్చినాము. నేను సెకండ్ టైం ఇక్కడ రావడము. మీరు ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇగో ఇదే అనమాట శివాజీ మహల్. చాలా బాగుంటుంది. అంటే లోపల ఏముంటుంది అంటే మెయిన్లీ శివాజీ జర్నీ ఉంటుంది. అంటే శివాజీ చిన్నప్పుడు, పుట్టినప్పుడు, కొంచెం పెద్ద అయినప్పుడు, ఇంకొంచెం పెద్ద అయినప్పుడు, పెళ్ళైనాక ఆయన దండయాత్ర చేస్తే అప్పుడు, ఆయన విజయాలు సాధించినప్పుడు, శ్రీశైలం వచ్చినప్పుడు, తిరుపతి పోయినప్పుడు అట్లుంటాయి అన్నమాట అన్ని ఇమేజెస్. యాక్చువల్లీ నేను లోపల మొత్తం చూపించను, ఎందుకంటే ఇప్పుడు నేను లోపల మొత్తం చూపిస్తే మీకు ఇంకా ఏముంటుందో తెలుసుకోవాలని ఉండదు. సో మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. సో గ్లిమ్స్ చెప్పినా కదా ఏమేమి ఉంటుందో. సో ఇక్కడ పోర్ట్రేట్స్ ఉంటాయి, 3D పోర్ట్రేట్స్ అనమాట. వచ్చి చూడండి. స్ట్రేట్. నువ్వు అంటే జగన్ అన్న ఫ్యాన్ వా? జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? చెప్పేది కాదా? చెప్పు ఆయన మంచి పనులు చెప్తేనే కదా బ్రో. మంచి పనులు చేసిండా? స్కూల్ డెవలప్ చేసిండా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మరి నచ్చాడు నీకు? వాళ్ళది పార్టీ రాలేదు కదా. పిల్లోడా? ముగ్గురు వస్తుర్రా. పట్టుకో సాక్షి చూడండి ముగ్గురు. అండ్ ఇప్పుడు పాలధార పంచదారకి వెళ్తున్నాము అందరం కలిసి. ఇదే స్టార్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కింది దిగాలి మనం. ఎన్ని స్టెప్స్ ఉంటాయి బ్రో ఆల్మోస్ట్? ఏంటి దగ్గరనేనా? పాతాళగంగ దగ్గర వేరే తీరు ఉన్నాయి స్టెప్స్. అంటే ఇట్లా ఎత్తుగా, చాలా ఎత్తుగా, డిస్టెన్స్తోని ఇట్లా. ఇది ఓకే, పర్వాలేదు. కలిసి వచ్చేసినాము. ఇదే పాలధార అండ్ పంచదార వాటర్ ఫాల్. వెళ్ళేసి వచ్చినాము పాలధార పంచదార. చాలా బాగుంది వాటర్ టేస్ట్. అండ్ ఒక బాటిల్ వాటర్ కూడా తీసుకున్నాం ఇంటికి తీసుకోవడానికి. అండ్ ఇప్పుడు శిఖరం వెళ్దామని చెప్పి అంటున్నారు మనతో ఉన్న గ్యాంగ్ అందరూ. సో వెళ్దాము. శిఖరం దగ్గర 4 to 5 kilometers. సో వెళ్తున్నాం మీదికి, శిఖరం మీదికి. యాక్చువల్లీ ఇట్లా ఈ స్టెప్స్ అనమాట. స్టెప్స్ కాకుండా మేము కార్ తెచ్చినాం ఇక్కడ మీదికి. ఓపిక లేదు అసలు, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకే ఇట్లా వచ్చేసినాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందంట, అందుకే ఎప్పుడు రాలేదు, అందుకే సరే వద్దామన్నట్టు వచ్చినాము. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. శిఖరేశ్వర స్వామి టెంపుల్ అంట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సైడ్కి మొత్తం అన్ని శివలింగాల టైప్ ఉందన్నమాట.
చాలా అందంగా ఉంది. లోపలికి వెళ్దాం. సో ఇదంతా శ్రీశైలం కొండలో మీదికి ఎక్కితే మనకు టాప్ వ్యూ ఉంటుంది అనమాట. సో గైస్ మీదికి వస్తున్నాము వ్యూ పాయింట్కి. అండ్ ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తారు కదా, దీనికి రాత్రిపూట లైట్స్ పెడతారంట, శివలింగం టైప్ ఉంది కదా. సో ఇది వ్యూ పాయింట్. అండ్ గోపురం, మన శ్రీశైలం గోపురం అక్కడ ఉంది, ఇక్కడ ఈ గ్యాప్లో. ఇక్కడ మీకు మేమే కెమెరాలో కనిపిస్తలేము, బట్ ఐ కెన్ సీ. సో ఈ నంది ఉంది కదా, ఈ నంది కొమ్ముల నుంచి గోపురం చూడాలంటే శ్రీశైలం గోపురం. అందుకే వచ్చిన యాక్చువల్లీ. ఇప్పుడు ఇక తినడానికి వచ్చినాము, చాలా ఆకలిస్తుంది. ఆ బ్రోస్ మన ఎంబడి ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన రెస్టారెంట్ అంటే ఇది సాయి బాలాజీ రెస్టారెంట్ హోటల్, బేసికల్లీ ప్యూర్ వెజిటేరియన్. సో మీల్స్ ఆర్డర్ చేసినాము, నేను కరుణాకర్, ఇంకా ఈ బ్రదర్ వాళ్ళు పరోటా ఆర్డర్ చేసుకుని, ఈ తమ్ముడేమో రెడ్డి సాబ్ ఏమో పెరుగన్నం. గైస్ ఇక ట్రిప్స్ అన్నీ అయిపోయినాయి అక్కడి వరకు. మేము అక్కడ లాస్ట్ శిఖరం నుంచి ఇంటికి వచ్చేసినాము, వచ్చేసి పడుకుని ఉండే. ఇప్పుడు ఇక లేచి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ రేపు వెళ్దామని అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఇక మాకు అన్నీ చూసేసినాము, వేరే చూసేటివి ఏం లేవు. సో అందుకే రిటర్న్ అవుతున్నాము. సో ఇక స్టార్ట్ అవుతున్నాము. మా వీడు కూడా కార్ ఎక్కేసిండు. అండ్ ఇక కమింగ్ హైదరాబాద్ నో. బై ద వే ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్లో ఆగినాము ఫ్యూయల్ కొట్టించడానికి. 1500, ఆల్మోస్ట్ ఒక 14 లీటర్స్, క్లోజ్ టు 14 లీటర్స్. థ్యాంక్ యూ బ్రో. అది పెట్టేసి జరా నిహాన్ రియాలిటీ బ్రో. అదే బ్రో. ఓకే, 1,25,000 ఆయన దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇంతవరకు ప్రతి ఒక్కరు నేను బ్లాగింగ్ చేసేటప్పుడు చూసేటోళ్ళు నన్ను మంచిగా నీ ఛానల్ పేరేంటి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కానీ ఒక్కరు కూడా చూసి నవ్విన వాళ్ళు అయితే లేరు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో యాజ్ డ్యామ్ అంటే మేము డ్యామ్ దగ్గర పోతున్నాం, కొండ దిగుతున్నాము. చాలా బాధ అనిపిస్తుంది శ్రీశైలం మొదలు వెళ్తుంటే, బట్ వెళ్ళాలి తప్పదు. నాకు చాలా రేపు 2 కాల్స్ కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. సో వెళ్ళి వర్క్ చేసుకోవాలి. మనకి రేపు సాటర్డేనే, రేపు హాలిడే లీవ్ ఉంటుంది, ఎల్లుండి సండే. యాక్చువల్లీ ఇంకా ఓ రోజు ఉంటే బాగుండు, కానీ టైం సెట్ అవుతలేదు. ఇట్స్ ఓకే, మళ్ళీ వద్దాం, ఏముంది. తర్వాత ఒక 3-4 months తర్వాత మళ్ళీ వస్తాము. ఏమంటారా? అప్పుడు జర మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి. మంచిగా ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. వ్యూ పాయింట్ ఉందిరా ఇక్కడ ఆపుతా చూడు. వ్యూ పాయింట్ టైమ్ ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను నేను. ఎన్ని ఫోటోలు వీడియోలు తీస్తావో నీ ఇష్టం, జల్దీ కానీ. సో గైస్ ఇగో ఇదే శ్రీశైలం డ్యామ్. వాటర్ అంటే గేట్స్ ఎత్తకపోతే వ్యూ ఇట్లా ఉంటుంది. డ్యాము నీళ్ళు వదిలినప్పుడు ఎంత ఎగురుతాయి తెలుసా? ఆల్మోస్ట్ ఈ డ్యామ్కి ఇట్లుందా, ఇట్లా లైన్ కొట్టినట్టుందా, ఆ లెవెల్ ఎగురుతాయి నీళ్ళు ఇక్కడ. ఆడ వ్యూ పాయింట్ ఉందా, ఆడ ఇట్లా పాండబ్బలా ఉందా, నీకు చెప్పినా నిన్న వచ్చేటప్పుడు. ఆడ నుంచి అది కూడా వ్యూ పాయింట్. అట్లా వచ్చే వాళ్ళకి వ్యూ పాయింట్, పోయే వాళ్ళకి వ్యూ పాయింట్. ఆల్రెడీ గైస్ ఇప్పుడు మనము బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము. ఇక హైదరాబాద్కి మనం ఏపీ దాటేసి తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మేము ఇటు సైడ్ వ్యూ పాయింట్కి వచ్చినాము. ఇంతకుముందుకు అటు సైడ్ ఉండే కదా డ్యామ్కి, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినాం అనమాట. మనం అన్నీ చూపిస్తున్నాం, ఏం లేదు. ఇంతకుముందుకు మనం ఆడుండే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. సో ఇదన్నమాట డ్యామ్ వ్యూ పాయింట్. ఈ నుంచి మంచిగా అనిపిస్తుంది డ్యామ్. ఇంకా నా సైడ్ కూడా ఇప్పట్లో వెళ్ళలేదు. ఆల్రెడీ గైస్ మేము చాలాసేపు అయింది స్టార్ట్ అయ్యి, ఇంకా ఇక్కడ అడవి కూడా దాటలేదు. కొంచెం చూసి జాగ్రత్తగా మెల్లగా పోతున్నా, బికాస్ ఎంతైనా కానీ అడవి కదా. సో ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్ కూడా హై బీమ్లో పెట్టుకొని వస్తారు. నాకు వాళ్ళు వస్తే నాకు రోడే కనిపిస్తుంది అసలు. దేవుని నమ్ముకొని కొంచెం నా లైన్లో నేను పోతున్నా. అండ్ ఆటో వస్తుంది ఇంకా. ఇట్లా మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఆగి వెళ్ళాల్సి వస్తుంది. Many hours later. ఆల్రైట్, టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు మేము తుక్కుగూడలో ఉన్నాము. తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాం, ఎగ్జిట్ నెంబర్ 14. సో ఇక్కడ పిస్తా హౌస్ ఉంది, ఇక్కడ వచ్చినాం ఫుడ్ తినడానికి. A few moments later. ఇంటికి వచ్చేసిన నేను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ని కరుణాకర్ని దింపేసిన బస్ స్టాప్లో. వాడు వెళ్తా అన్నాడు ఉండమన్నా, బట్ వాడు వెళ్ళిపోయాడు. సో వాడిని దింపేసిన నేను. ఇప్పుడు ఇంటికి వచ్చిన, బాగా టైర్డ్ అయినా, నేను పడుకుంటా. సో సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.